హలో అందరికీ. నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా. అసలు నవరాత్రులు అంటే ఏంటి? ఈ పండుగలో 9 రోజుల పాటు దుర్గాదేవిని ఏ రూపాల్లో చూస్తాము అనేది మనము డే బై డే చూద్దాము. ఫస్ట్లీ నవరాత్రులు అనగానే 9 రాత్రులు అని. ఈ పండుగలో మనకి దుర్గాదేవి అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తూ ఉంటామన్నమాట. నవరాత్రులు అంటే ముఖ్యంగా శక్తిని, సంపదని మరియు జ్ఞాన దేవతలైన దుర్గాదేవి, లక్ష్మీదేవి మరియు సరస్వతి అమ్మవార్లకి అంకితం చేయబడుతుంది. ఈ ఫెస్టివల్ 9 డేస్ ఇంకా నైట్స్ సెలబ్రేట్ చేస్తారు. ఆ సమయంలో మనము వేరియస్ అవతారాల్లో చూస్తూ ఉంటాము మన దుర్గాదేవిని, ఇంకా అలా పూజిస్తారు. నవరాత్రి పండుగని మనం దుర్గామాత యొక్క చాలా అవతారాలు ఇంకా భయంకరమైన రాక్షసులపై విజయాన్ని రిప్రజెంట్ చేస్తుంది. మనం ఇప్పుడు అసలు ఈ స్టోరీ ఏమై ఉంటుంది, ఈ 9 అవతారాస్ వెనక అనేది చూద్దాము. ఫస్ట్ డే వచ్చి మా శైలపుత్రి అమ్మవారికి డెడికేట్ చేస్తారు. పురాణాల ప్రకారము దక్ష ప్రజాపతి ఇంకా అతని భార్య అయిన ప్రసూతికి 24 మంది కూతుర్లు ఉండేవారన్నమాట. అందులో చాలా ప్రత్యేకమైన కూతురు వచ్చి సతీదేవి. సతీదేవి ఎవరంటే శివుణ్ణి పెళ్లి చేసుకున్న ఆవిడనమాట. ఆవిడ్ని అసలు మహాశక్తివంతమైన దేవతగా పరిగణిస్తారు. అలా ఆ 24 మంది డాటర్స్ని వేరే వేరే దేవతలకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారు. కానీ దక్షుడికి అసలు సతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడం అస్సలు నచ్చదు. ఎందుకు ఆ ఆలోచన ఇష్టం లేదు అంటే, శివుడు ఒక సన్యాసి, ఇంకా తన ప్రత్యేకమైన కూతురైన సతీకి సూట్ అవ్వరు అనేసి అతను బాధ. కానీ సతీ ఏం చేస్తుంది, దక్షుని యొక్క మాటలు ఏమీ వినకుండా శివుణ్ణి పెళ్లి చేసుకుని కైలాస పర్వతానికి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని అరేంజ్ చేస్తారు. దానికోసం గెస్ట్ అందరినీ పిలుస్తారనమాట. ఋషుల్ని ఇంకా దేవతల్ని అందరినీ పిలుస్తారు. కానీ కావాలని శివుణ్ణి ఇంకా సతీని పిలవరనమాట గెస్ట్ లిస్ట్ నుంచి. ఆ విషయము లాస్ట్కి సతీదేవికి తెలుస్తుంది. అది తెలియగానే సతీదేవి చాలా కృంగిపోతుంది. ఇంకా ఎలా అయినా దాంట్లో పాల్గొనాలనేసి ప్రయత్నిస్తుంది అనమాట. సో వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతారు. ఎలా అయినా నేను యజ్ఞానికి వెళ్ళాలి, నన్ను అనుమతించండి అనేసి. కానీ శివుడికి ఫస్ట్లో నచ్చదనమాట. ఎందుకంటే అసలు ఇన్విటేషన్ ఏం రాలేదు కదా దక్షుడి నుంచి, అందుకని. కానీ ఆవిడ పదే పదే ఇంకా ప్రార్థిస్తూ ఉంటే ఇంకా సరేలే వెళ్ళిరండి అనేసి సతీదేవిని పంపిస్తారు యజ్ఞానికి. ఇంకా సతీదేవి ఆ యజ్ఞం దగ్గర, ఆ ఏరియా దగ్గరికి వెళ్ళగానే అందరూ ఇంకా వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లెళ్ళు, అక్కలు అందరూ ఆవిడ్ని ఆపేస్తారు యజ్ఞ ప్రాంతానికి రాకుండా. కానీ సతీ వాళ్ళ అమ్మగారు మాత్రం ఆవిడ్ని దగ్గరకు తీసుకుని లోపలికి తీసుకొస్తారనమాట. కానీ ఆ దృశ్యం అంతా సతీ చూడగానే గుండె పగిలిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అయిన దక్షుడు ఆ బిహేవియర్ అంతా చూసి ఇంకా ఆవిడ అసలు తట్టుకోలేకపోతుంది. ఇంకా దక్షుడు అంతటితో ఆగకుండా ఏం చేస్తారంటే, సతీదేవిని వాళ్ళ హస్బెండ్ గురించి అందరి ముందు చాలా చాలా అవమానం చేస్తారనమాట. అది అసలు విని ఆ మాటలని సతీదేవి తట్టుకోలేకపోతుంది. ఇంకా డిసైడ్ అయిపోతుంది, అసలు నేను అందరి ముందు నా భర్తను అవమానిస్తుంటే విన్న నా దేహము నాకొద్దు, అది ఇంకా శివుడికి చెందదు అనేసి యజ్ఞం జరుగుతూ ఉంటే ఆ అగ్నిలో వెళ్ళి దూకేస్తారనమాట. ఆ విషయం వెంటనే శివుడికి తెలుస్తుంది. శివుడికి తెలియగానే శివుడు వీరభద్ర అనేసి ఒక ఆయన్ని పంపిస్తారనమాట. దక్షుణ్ణి ఆ యజ్ఞాన్ని ఎలా అయినా నాశనం చేసేయి అనేసి కోపంతో. ఇంకా వీరభద్రుడు వెంటనే వచ్చి శివుడి ఆజ్ఞతో దక్షుడి తలని నరికేసి ఆ యజ్ఞం జరుగుతూ ఉంటుంది కదా ఆ అగ్నిలో వేసేస్తారనమాట. ఇంకంతే. అలా దక్షుడిని ఇంకా అతని యజ్ఞాన్ని శివుడు ఫుల్గా డిస్ట్రాయ్ చేయించేస్తారు. ఇంకా వెంటనే శివుడు సగం కాలిన సతీదేవి దేహాన్ని తీసుకుని ఫుల్ మొత్తం తిరుగుతూ ఉంటారనమాట. అలా మొత్తం ఇండియా మొత్తం కొన్ని పార్ట్స్ ఆఫ్ ది ఏరియాస్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆవిడ సగం సగం కాలిన దేహం ఉంటుంది కదా, ఆ బాడీ పార్ట్స్ అక్కడక్కడ కొన్ని చోట్ల పడిపోయి ఉంటుంది ఇండియాలో. అదే శక్తిపీఠాలుగా చెప్పబడుతున్నారు. ఇప్పటికీ అలా ఒక 52 శక్తిపీఠాలు ఉన్నాయి మన ఇండియాలో. ఇంకా తర్వాత లార్డ్ విష్ణు ఎంటర్ అయ్యి అలా అంతా చేయకూడదు, ఎలా అయినా కాపాడాలి అనేసి దక్షుడిని శివుడికి చెప్పి, ఇంకా విష్ణు యొక్క ఆదేశాల మేరకు అతను
దక్షుడి యొక్క తలని మేక ఉంటుంది కదా, గోట్ తలతో అటాచ్ చేస్తారనమాట. ఇంకా యజ్ఞాన్ని కూడా కంప్లీట్ చేస్తారు. అలా సతీదేవి స్టోరీ ఇలా ఎండ్ కాదు, కానీ ఆవిడ మళ్ళీ జన్మిస్తుంది అనమాట. జన్మించి ఈసారి హిమవన్ అండ్ మైనావతి అనే వాళ్ళకి కూతురుగా పుట్టి ఆవిడే మన పార్వతీదేవిగా ఫేమస్ అవుతారనమాట. ఇంకా అలానే మళ్ళీ కూడా శివుణ్ణి పెళ్లి చేసుకొని అలా ఉంటారనమాట. అది మన డే 1 స్టోరీ. డే 2 అవతారం స్టోరీ రేపు చూద్దాము. థ్యాంక్ యూ.